ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12, 13 వచనాలు. యోబు 42, 12, 13 వచనాలు చదువుకుందాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. దేవుడు యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే ఇంకా అధికముగా ఆశీర్వదించాడంట. కారణం ఏంటి? మొదట ఆశీర్వదించబడినప్పుడు సాతానుడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి యోబును శోధించాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు సైతానుకు. ఎందుకు? యోబు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి. దేవుని బిడ్డ, దేవునికి మరి యోబు అంటే ఎంతో నమ్మకం అయ్యింది. ఏ విషయంలోనైనా యోబు మాట తప్పడు, అపనమ్మకంగా జీవించడు, నమ్మకమైనటువంటి మనిషి అని దేవుడు నమ్మాడు యోబును. కాబట్టి యోబు కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి సైతానుడు ఏ విధంగా శోధించి తన ఆస్తులను, తన గర్భఫలాన్ని అంతా నష్టపరిచినప్పటికీ దేవుని బిడ్డలారా, మరి యోబు మాత్రం దేవుని మార్గంలో నుంచి తొలగిపోలేదు. కాబట్టి దేవుడు మరి యోబుకు తన యందున్నటువంటి నమ్మకాన్ని బట్టి యోబు యందు సంతోషించి దేవుడు యోబును ఇంకా అధికముగా ఆశీర్వదించాడు. రెట్టింపు దీవెనలు మరి యోబు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు కలిగెను. అంటే డబల్ పొందుకున్నాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు. ఈ వయసులో నేనేమి కష్టపడగలను అని యోబు అనుకుంటే తాను పోగొట్టుకున్నది తిరిగి పొందుకోగలిగేవాడా? లేదు కదా. వృద్ధాప్యంలో 10 మంది పిల్లల్ని కనగలిగేవాడా? లేదు కదా. దేవుడు వయస్సును బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. వారు పిల్లలైనప్పటికీ, పెద్దలైనప్పటికీ, వృద్ధులైనప్పటికీ, ఎవరైనప్పటికీ దేవుని బిడ్డలారా, దేవుడు వయస్సును బట్టి కాదు ఆశీర్వదించేది, విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి. దేవుడు పిల్లలనైనా ఆశీర్వదిస్తాడు, యవనస్తులనైనా ఆశీర్వదిస్తాడు, పెద్దవాళ్ళను, తల్లిదండ్రుల, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడు? దేవునికి నమ్మకమైన జీవితము జీవించినప్పుడు. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి యోబు తన జీవితంలో పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, ఎంతోమంది దైవ సేవకులు కూడా మరి వారి యొక్క పరిచర్యను బట్టి, వారికి ఉన్న పోరాటాలను బట్టి ఎంతో నష్టపోతూ ఉంటారు. కానీ వారు ప్రభువునందు గట్టిగా నిలబడి తిరిగి ప్రార్థన ద్వారా తిరిగి వారు పోగొట్టుకున్నవన్నీ కూడా వారి జీవితంలో పొందుకుంటున్నట్లు మనము ఎంతోమంది సాక్ష్యాలు మనము వినగలుగుతున్నాం. అంతెందుకు, నా జీవితంలో దేవుని బిడ్డలారా, మరి నేను పొందుకున్నవన్నీ కూడా పోగొట్టుకున్నాను. అంటే సైతానుడు ఆ విధంగా చేశాడు. మరి అయ్యగారు చనిపోయిన తర్వాత నాకు ఏమీ లేదు నా దగ్గర. కానీ ఒక చిన్న గది 400కు రెంటుకు తీసుకున్నాను. ప్రభు నమ్మదగిన దేవుడు, ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మరి దేవుని పిలుపుకు నేను లోబడి ఉన్నాను, దేవుని వైపే నేను చూశాను. కాబట్టి ఆ 400 రెంట్ పే చేయడం కూడా చాలా కష్టపడేదాన్ని. 2005లో ప్రభునందు నిద్రించారు డాక్టర్ రెవరెండ్ ఇమ్మాన్యుయల్ గారు. మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేశాను, ప్రభు కొరకు నిలబడ్డాను. దేవుడు అంచెలంచెలుగా మరి దేవుడు నన్ను గొప్పగా దీవించి ఉన్నాడని చెప్పడానికి ఏ సందేహము లేదు. దేవుని బిడ్డలారా, తినడానికి ఆహారము లేదు, నీళ్లు తాగదామంటే గ్లాసు లేదు, పడుకోవడానికి పరుపు లేదు. అయినప్పటికీ దేవుని కొరకు నేను సవాలుగా నిలబడ్డాను. కానీ ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పిలిచినటువంటి పిలుపుకు లోబడి ఉన్నాను కాబట్టి దేవుడు ఈ దినము పోగొట్టుకున్న దానికంటే దేవుడు రెట్టింపు ఆశీర్వాదాల చేత ప్రభు నన్ను నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవా సంబంధంలోనేమి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలేమి, అన్నీ కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించి ఉన్నాడని చెప్పడానికి ఏ సందేహం లేదు. దేవుని బిడ్డలారా, కేవలము వయసును బట్టి కాదు, దేవుడు విశ్వాసాన్ని బట్టి, తన యందున్నటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబును దీవించిన దేవుడు నన్ను కూడా దీవించి ఉన్నాడు. అంటే యోబు అంతటి భక్తి, యోబు అంతటి నీతిమంతురాల్ని కాదు, యోబు అంతటి యథార్థపరురాల్ని కాదు, కానీ
దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు యోబును దీవించిన దేవుడు నన్ను దీవించాడు. నన్ను దీవించిన దేవుడు నిన్ను కూడా తప్పకుండా దీవిస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు, నిరుత్సాహపడే అవసరము లేదు. తప్పకుండా నువ్వు ఏ ఏ ఆశీర్వాదాలు కోల్పోయినావో అవన్నీ కూడా దేవుడు నీకు తప్పకుండా తిరిగి ఇవ్వబోతున్నాడు. కాబట్టి నిరీక్షణతో దేవుని యందు నమ్మకం ఉంచి ప్రార్థనలో నువ్వు గట్టిగా నిలబడు, దేవుని సన్నిధిలో పోరాడు. తప్పకుండా దేవుడు నీకు కూడా గొప్ప ఆశీర్వాదము ఇవ్వబోతున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించనుగాక. ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా నాయన వారి జీవితంలో ఏవేవి కోల్పోయి ఉంటున్నారో నా తండ్రి, అవన్నీ కూడా నువ్వు తిరిగి ఇచ్చుటకు నువ్వు శక్తిమంతుడవు నాయన. కేవలం నీకు నమ్మకమైన జీవితం జీవించాలి నాయన. నీకు నమ్మకస్తులుగా మేము ఉన్నట్లయితే ప్రభా మమ్మల్ని ఎంతగానో దీవిస్తావు కనుక నన్ను దీవించిన దేవా, ఇదిగో బిడ్డలు ఎంతమంది అయితే నీ వైపు చూసి నాయన నీ సన్నిధిలో అడుగుతున్నారు వారందరికీ కూడా నాయన రెట్టింపు ఆశీర్వాదాల చేత నింపి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.